హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. హలో నాన్న. జనరల్‌గా ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. హ్మ్. సో, ఒకళ్ళేమో అంటే కొన్ని జీన్స్‌ని బట్టి కూడా ఉంటాయనుకోండి. అలానే నేమ్ వైబ్రేషన్స్‌ని బట్టి కూడా కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా. కాలింగ్ నేమ్‌ని బట్టి కూడా కొన్ని ఉంటాయని చెప్పేసి చెప్తుంటారు. లేదా డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి వాళ్ళు పెట్టేటువంటి పేర్లు రాంగ్ లెటర్‌లో ఉన్నా కూడా నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. వాళ్ళ మధ్య పెరిగే కొద్దీ గొడవలు అవుతూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. హ్మ్. ఏ రాంగ్ నెంబర్స్, లెటర్స్ ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ జనరల్‌గా అసలు ఇద్దరి పేరు బలం ఎంతుందో తెలుసుకోవాలన్నా కూడా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఫస్ట్ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మీ పేర్ల బలం తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు బాగుండవచ్చు, బట్ రాంగ్ నంబర్స్ ఉంటే సడన్ బ్యాడ్ అయ్యే ఆస్కారం చాలా చాలా ఎక్కువ. అంటే ప్రాబ్లమ్స్ చెప్పి రావు. సో న్యూమరాలజీ ఏమంటే నెక్స్ట్ జరగబోయే ప్రాబ్లమ్స్ కూడా ముందే ప్రిడిక్ట్ చేసి మీకు జాగ్రత్తలు చెప్తుంది. న్యూమరాలజీ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ని తప్పిస్తాం, బైపాస్ చేస్తాం. అంటే సమస్యను తప్పించగలిగే శక్తి సంఖ్యాశాస్త్రానికి ఉంది. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ రెండు వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి. లేదా టీవీలో కనిపించే 4 నంబర్స్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా లేదా నార్మల్ ఎస్ఎంఎస్ చేసినా మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. నాన్న మీరు అడిగిన ప్రశ్న చాలామంది ఇంట్లో చూస్తున్నా నాన్న. అంటే మా అక్కకి నాకు పడ్డం లేదు. సో మా అక్క ఇంట్లో ఉంటే మా అమ్మోళ్ళ ఇంట్లో నేను వెళ్ళను, ఆమె వెళ్ళిపోయినాకే వెళ్తాను. లేదా చాలా దగ్గరలో ఏమంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చేసి వీళ్ళు కోర్టు కేసులకు వెళ్ళి ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ఆ ఆస్తిలో ఎట్లో ఒకటి పంచుకోవాలని చూడకుండా దే ఆర్ ఫైటింగ్ ఇన్ కేసెస్ ఫర్ ఇయర్స్. సో మెయిన్గా ఏమంటే పుట్టుకలు తీసుకుంటే ఒకరు 1లో పుట్టి ఒకరు 6లో పుట్టిన 1కి 6కి పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు. సో విల్ హ్యావ్ డిఫరెంట్ క్వాలిటీస్. దే గో టు ఎనీ ఎక్స్టెంట్, ఏ ఎక్స్టెంట్ కన్నా పోతారు. సో వాళ్ళు ఈ 1-6 కాంబినేషన్లో అక్కా చెల్లు ఉంటే వాళ్ళకి 100 కోట్లు ఉన్నా వాళ్ళు పంచుకోకుండా, ఒక 100 కోట్లు అటో ఇటో పంచుకోకుండా కోర్టులో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక దరిద్రమైన లైఫ్ లీడ్ చేస్తుంటారు. అదేవిధంగా 3-6లో ఉంటే ఒకరు 3లో ఒకరు 6లో ఉన్న 3 దేవతలు 6 రాక్షసులు. సో ఒకరికి అస్సలు పడదు. నువ్వు తినద్దు, నేను తినను ప్రాపర్టీ. లేదా రిలేషన్ స్పాయిల్, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు. లేదా ఇద్దరు ఎదురుపడితే మ్యాక్సిమం ఫైట్స్ ఉంటాయి, తిట్లు ఉంటాయి. సో ఇది డేట్ ఆఫ్ బర్త్ వైస్. నేమ్ వైస్ తీసుకుంటే ఒకరు ఐ అంటే ఇందిరా, సో పి అంటే ప్రశాంతి. లైక్ ఐ అంటే ఇండియా, పి అంటే పాకిస్తాన్, పడకుండా ఉన్నాయి. సో ఐకి పికి ఐ అంటే 9, పి అంటే 8. 9కి 8కి పడదు, కుజుడికి శనీశ్వరుడికి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఐ వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, పి వాళ్ళు ఎంత మంచోళ్ళు అందరితో పెంచుకున్నా వీళ్ళిద్దరికి రిలేషన్స్ స్పాయిల్. సో వీళ్ళు ఒకరి మీద ఒకరు పగలు పెంచుకుంటూ ఒకరిని ఇంకోరు ఎలా పాడు చేయాలి, నాశనం చేయాలి, ఎత్తులపై ఎత్తులు వేసుకుంటూ, ఇంకా చూసుకుంటే కొన్ని దగ్గరలో అయితే ఈ రాంగ్ నంబర్స్ మర్డర్స్ కూడా చేసుకొని, అంటే ఒకరినొకరు చంపుకునే స్టేజ్లో కూడా నేను చాలామందిని చూశాను. అంటే అన్బేరబుల్. సో ఈ ఫస్ట్ ఐకి పీకి, సెకండ్ ఏకి పీకి. సో ఏపీ అనే నెంబర్స్ ఎలా ఉంటాయంటే బద్ధ శత్రువులు. పైకి కనబడినప్పుడు నవ్వుకున్న లోపల ఒకరినొకరు చంపుకునేంత పగలు కోపాలు ఉంటాయి. సో ఈ ఏకి పీకి ఐకి పీకి అసలు పడవు. థర్డ్ కాంబినేషన్ వచ్చి ఎస్వి. ఎస్తో అమ్మాయి, పీతో ఇంకొక అమ్మాయి. సో పీతో పనవి, ప్రణవి, పావని, ఎస్తో స్వాతి, శ్వేత, స్వప్న ఇలా తీసుకుంటే ఈ కాంబినేషన్స్లో అస్సలు మిస్ మ్యాచ్ ఉంటుంది. సో యూజువల్గా ఫంక్షన్స్ కూడా డైరెక్ట్గా చెప్పేస్తారు, ఈ ఫంక్షన్కి వస్తే నేను ఫంక్షన్కి రాను. లేదా వీళ్ళు ఏదైనా పోయి ఇచ్చితే వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని చూస్తారు, డామినేట్ చేయాలని చూస్తారు. సో యూజువల్గా పేరెంట్స్ పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు మ్యాచింగ్ నెంబర్స్లో పెట్టాలి. అంటే ఒకరి నంబరు ఇంకొక నంబర్ పడకుండా. నేను చాలామంది వస్తున్నారు చూస్తున్నా, సార్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి పడదు సార్ మేము పెట్టేశాం సార్. బట్ అదే పెట్టేస్తూ ఉంటారు. ఈవెన్ సర్టిఫికెట్స్లో కూడా అదే పేరు కంటిన్యూ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే నాన్న, ఈ పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టినప్పుడు దే బిహేవ్ లైక్ ఏంజల్స్. అంటే దైవ నంబర్ పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం
దే విల్ చేంజ్ దేర్ బ్యాడ్ మెంటాలిటీ ఇంటూ గుడ్ మెంటాలిటీ. సో నంబర్ వైబ్రేషన్స్ మార్చి ఇద్దరికి కంపాటిబిలిటీ పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ కలిసిపోవడం. కర్నూలు బార్డర్ గద్వాల్ దగ్గర తెలంగాణ బార్డర్ ఇద్దరు అన్నతమ్ముళ్ళు 50 acres ల్యాండ్ 20 yearsగా బీడు పెట్టేశారు నాన్న. ఇతను కర్నూలుకి వచ్చి కూతురింట్లో ఒక చినిపోయిన పని చేసుకొని వాళ్ళు అన్నం పెడితే తినడం అది ఖాళీగా 20 yearsగా. సో మన ప్రోగ్రామ్ చూసి నన్ను కలవడం జరిగింది 4 years బ్యాక్. నేను అతనికి కరెక్షన్ ఇచ్చాను. అతనికే ఇచ్చా కరెక్షన్, వాళ్ళ తమ్ముడికి ఇవ్వలేదు. ఇతనికి వీళ్ళ తమ్ముడికి 20 ఏళ్ళుగా మాటలు లేవు. ఆ ల్యాండ్ ఇప్పుడు కోట్లలో ఉంది ఆ ల్యాండ్ కాస్ట్. సో కరెక్షన్ రాసిన 3 నెలలకే ఇతను ఒక ఫంక్షన్కి వెళ్ళడము, ఆ ఫంక్షన్లో గడప కొట్టుకొని పడిపోతుంటే వాళ్ళ తమ్ముడు పట్టుకున్నాడు. అంటే ఎవరైతే ఇతని మీద కేసు వేసాడో అతనే పక్కనే ఉన్నాడు, పట్టుకున్నాడు. పట్టుకుంటేనే ఇతను గట్టిగా తమ్ముడిని కౌగిలించుకునేసాడు. 20 ఏళ్ళుగా మాటలు లేవు. వేరే వాళ్ళు మాటలు చెప్పి కొట్టాట్లు పెంచేశారు వీళ్ళిద్దరికి. గట్టిగా తమ్ముడిని పట్టుకొని ఏడ్చేసాడు. ఏడ్చిన వెంటనే తమ్ముడు, అన్న ఆస్తి నీకు ఎలా కావాలో అలా తీసుకో అన్న, నేను టచ్ అయిన వెంటనే నేను మొత్తము కోపం అంతా తిరిగిపోయింది. ఆ కరెక్షన్స్ నేను ఇచ్చిపోయిన లక్కీ స్టోన్స్ వల్ల. సో అన్న ఏమన్నాడు, లేదు తమ్ముడు నీకు ఎలా కావాలో అలా తీసుకో, నేను అలవాటు, నాకు వయసు 70 ఏళ్ళు వచ్చేసింది, నువ్వన్నా హ్యాపీగా ఉండు. ఇంకా పెద్ద మనిషి అంతా కూర్చొని ఇద్దరు సమానంగా తీసుకోండి, కొట్లాట్లు వద్దు. సో ఆ ల్యాండ్ అమ్ముకొని ఆయన నెక్స్ట్ ఒక 6 months నన్ను కలిశాడు. పట్టు వస్త్రాలతో వచ్చి కలిశాడు, గోల్డ్ చైను రింగ్స్తో. సార్ అంటే నేను గుర్తే పట్టలేదు. అంటే ఆ మనుషులు డబ్బు వచ్చినాక మనిషిలో ఎంత వెలుగు, ఎంత ఆనందం. నవ్ ఈ స్టేయింగ్ ఇన్ బెంగళూరు ఒక అపార్ట్మెంట్ ల్యాండ్స్ అని కొనుక్కొని ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో పడని నంబర్స్ని మనం ఒక లెటర్ మార్చి కలిపేయవచ్చు. సంఖ్యాశాస్త్రంలో పరిష్కారం లేని సమస్యలు అంటూ ఏమీ ఉండవు. ఎస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనివే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.